రాస్తున్నారు. స్నానము ఎలా చేయాలి తెలియజేయగలరు అని అడుగుతున్నారు. స్నానం ఏ సందర్భంలో చేస్తున్నారు అన్న దాన్ని బట్టి ఉందమ్మా. స్నానానికి కూడా కొన్ని నియమాలు ఉన్నాయి. సూర్యోదయానికి కొంచెం ముందుగా చేయాలి. మరి తెల్లవారుజామున చెయ్యాలి అని చెప్పి 3 2 గంటలకో అర్ధరాత్రి చేయడం అన్నది ఆపద్ధర్మంగా ఎప్పుడన్నా చెయ్యాలేమో కానీ ఊరు వెళ్ళిపోవాలి 4 ఫ్లైట్ ఉంది అంటే అర్జెంటుగా చేస్తామేమో కానీ అంత తెల్లవారుజామున చెయ్యకూడదు. అది కూడా ఇంట్లో అయితే పర్వాలేదు. నదులు మొదలైనటువంటివి కాస్త సూర్యోదయానికన్నా ముందు సమయానికే వెళ్ళాలి తప్ప అర్ధరాత్రులు చేయకూడదు. ఇంట్లో చేసేటప్పుడు పాటించే నియమాలు వేరే ఉంటాయి. బయట నదుల్లో చేసేటప్పుడు చేసేటటువంటి నియమాలు వేరే ఉంటాయి. నదుల్లోనూ దిగుడు బావుల్లోనూ చెరువుల్లోనూ అలా చేసేటప్పుడు పూర్తిగా వస్త్రధారణ చేసి అప్పుడు స్నానం చేయవలసినటువంటి అవసరం ఉంటుంది. అంతేకాకుండా ఆ నీళ్లల్లో ఉమ్మి వేయడం లేదా 1 2 కార్యక్రమాలు చేయడం చేయకూడదు. ఇంతే నదిని కూడా నీళ్ళని కూడా మనం పవిత్రంగా దేవతా స్వరూపంగా భావించుకుంటాం కనుక వాటిని ఏ రకంగానూ పాడు చేసేటటువంటి పనులు చేయకూడదు. నదీ స్నానాలు కనుక అయినట్టయితే ముందరే మనం యువతల షాంపూలు సబ్బులు లాంటివి యువతలే వాడుకోవాలి, నదుల్లో వాడకూడదు. ఇళ్లల్లో ఇటువంటి నియమాలు చాలా ఉండవు. ఇళ్లల్లో చేసేటప్పుడు మనం చేసేది మామూలు స్నానమే గనక శరీరానికి ఉన్నటువంటి మాలిన్యాన్ని పోగొట్టుకోవాలి. ఒక సంగతి మాత్రం ఈ మధ్యకాలంలో శాస్త్రజ్ఞులు పరిశోధన చేసి చెప్పిన మాట ఏమిటంటే ముందుగా గభాలన తల మీద నీళ్లు పోసుకోవడం కన్నా కాళ్ళ మీద నీళ్లు పోసుకుని నెమ్మదిగా శరీరం మీదకంతా కొద్దిగా పెంచుకుంటూ పాదాలను తడుపుకుని తర్వాత కాళ్ళు అలా తలుపుకుని ఆ తర్వాత ఒంటి మీద పోసుకుని అటుపైన తల మీద పోసుకోవాలన్నారు. అలా ఎందుకంటే రక్త ప్రసరణకు సంబంధించినటువంటి పరిశోధనలో చెప్పిన మాట. హఠాత్తుగా తల మీద నీళ్లు పోసుకుంటే మాత్రం హార్ట్ అటాకులు లాంటివి వచ్చేటటువంటి ప్రమాదం ఉందట. అది మన వాళ్ళు కూడా చెప్పినటువంటి మాట అదే. నెమ్మదిగా నెత్తి మీద వరుసగా వెంటనే పోసుకోవడం కాక ముందుగా నదిలో చేసేటట్టయితే నీళ్లు తీసుకుని ఆచమనం చేసి ఆ తర్వాత కాళ్ళు లోపల పెట్టి ఆ తర్వాత ఒక్కొక్క భాగం అలా లోపలికి పెడుతూ ఉంటాం. ఈ చెప్పిన క్రమంలోనే అవుతుంది కదా. ఇదే పద్ధతిని ఇంట్లో మనం స్నానం చేసేటప్పుడు కూడా పాటించినట్టయితే బాగుంటుంది. ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏమిటంటే అతి చల్లని నీళ్లు పోసుకోకూడదు, అతి వేడి నీళ్లు పోసుకోకూడదు. గోరువెచ్చని నీళ్ళు అంటారు. అంటే మన శరీరానికి ఉండే ఉష్ణోగ్రత ఎంత ఉందో దానికి దరిదాపుల్లో ఉండేటటువంటి వేడి నీళ్లు మాత్రమే పోసుకోవాలి. అంతకన్నా ఎక్కువ వేడి నీళ్లు కనుక పోసుకున్నట్టయితే ఆ వేడి వల్ల మనం స్నానమై యువతలకు రాగానే శరీరంలో నుండి చెమటలు బాగా బయటకు వచ్చి శరీరం చల్లబడిపోతుంది. ఎప్పుడైతే నీళ్లు బయటకు వస్తే చల్లబడుతుంది కదా, కుండలో నీళ్లు చల్లబడే సిద్ధాంతం ప్రకారమే. అప్పుడు జలుబు చేసే అవసరం, నిమ్ము పట్టేటటువంటి అవకాశం ఉన్నాయి గనక గోరువెచ్చని నీళ్లతో స్నానం చేయడం అన్నది పద్ధతి. వేసవికాలంలో కూడా ఉదయం చన్నీళ్ల స్నానం, సాయంత్రం తప్పనిసరిగా వేడి నీళ్ళ స్నానం చేయాలని చెప్పారు. ఇదంతా వాతావరణానికి అనుగుణంగా మన శరీరాన్ని మనం మలచుకునేటటువంటి పద్ధతి. ఇలా అనేకమైనటువంటివి కాలానుగుణంగా మనం అనుసరించవలసినటువంటి విషయాలని మన పెద్దలు ఎన్నో చెప్పారమ్మా. దాంట్లో మనం చేసేది ఊరికే మలాపకర్షణ స్నానం, అంటే ఒంటికి ఉన్నటువంటి మడ్డి పోయేటందుకు చేసేటటువంటి స్నానం కనుక మనం ముందరగా కాళ్ళు తడుపుకొని ఆ తర్వాత నెమ్మదిగా ఒళ్ళు తడుపుకొని ఆ పైన అవసరమైతే తల మీద నీళ్ళు పోయడం. రోజు తల మీద నీళ్ళు పోసుకునే పని లేదు కనుక అప్పుడు చెయ్యండి. తొందరపడి మొట్టమొదటే షవర్ కింద నిలబడదు.